మంత్రి లోకేష్ దుబాయ్లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో సందడి చేశారు. లోకేష్తో పాటు రాజ్యసభ సభ్యులు సానా సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ సైతం ఈ మ్యాచ్ను వీక్షించారు. వీళ్లు మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో 90,000 మంది గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయాలని ధర్నా చేసిన సంగతి తెలిసిందే. విశాఖలో విద్యార్థులు రోడ్డుపైకొచ్చి మండుటెండలో ధర్నా చేశారు. అయినప్పటికీ ఏపీపీఎస్సీ పరీక్షను వాయిదా వేయకుండా నిర్వహించింది. లోకేష్ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ట్విట్టర్లో పోస్ట్ చేశారు, కానీ పరీక్ష వాయిదా వేయకుండా నిర్వహించారు. దీంతో లోకేష్పై నెటిజన్లు, గ్రూప్ 2 విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీఎస్సీతో చర్చలు జరుపుతానని చెప్పిన లోకేష్ దుబాయ్ మ్యాచ్ చూస్తూ చర్చలు జరిపారని సెటైర్లు వేస్తున్నారు. అభ్యర్థులు ఎండలో మాడిపోతుంటే లోకేష్ మాత్రం కూల్గా మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. మంత్రి లోకేష్ దుబాయ్లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో సందడి చేశారు. లోకేష్తో పాటు రాజ్యసభ సభ్యులు సానా సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ సైతం ఈ మ్యాచ్ను వీక్షించారు. వీళ్లు మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో 90,000 మంది గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయాలని ధర్నా చేసిన సంగతి తెలిసిందే. విశాఖలో విద్యార్థులు రోడ్డుపైకొచ్చి మండుటెండలో ధర్నా చేశారు. అయినప్పటికీ ఏపీపీఎస్సీ పరీక్షను వాయిదా వేయకుండా నిర్వహించింది. లోకేష్ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ట్విట్టర్లో పోస్ట్ చేశారు, కానీ పరీక్ష వాయిదా వేయకుండా నిర్వహించారు. దీంతో లోకేష్పై నెటిజన్లు, గ్రూప్ 2 విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీఎస్సీతో చర్చలు జరుపుతానని చెప్పిన లోకేష్ దుబాయ్ మ్యాచ్ చూస్తూ చర్చలు జరిపారని సెటైర్లు వేస్తున్నారు. అభ్యర్థులు ఎండలో మాడిపోతుంటే లోకేష్ మాత్రం కూల్గా మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.